టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. 10వ తరగతి పరీక్షలు అయిపోయిన తర్వాత మరి 10th క్లాస్ చదివినటువంటి ఒక స్టూడెంట్ నెక్స్ట్ తన కెరీర్లో ఏ కోర్సులు చేయాలి, ఏ కోర్సులు చేస్తే తనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనే అనేక రకాల సందేహాలు ఉంటాయి. వాటికి సంబంధించి ఇవాళ కెరీర్ గైడెన్స్లో సాక్షిలో వచ్చిన ఒక వ్యాసాన్ని అయితే మీకోసం ఇక్కడ విశ్లేషించడం జరుగుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. ఇంకా మీ అందరికీ తెలుసు, 10వ తరగతి అనేది ప్రతి విద్యార్థి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. ఎందుకంటే ఇక్కడ తీసుకునే నిర్ణయమే మీరు భవిష్యత్తులో ఏ రంగం వైపుకు వెళ్ళాలి అనేది డిసైడ్ చేస్తుంది. కాబట్టి మరి అనేక రకాలైనటువంటి మీ డౌట్స్ని అయితే మనం ఇక్కడ క్లారిఫై చేసుకుందాం. ఏ కోర్సు బెటరు, ఎటువైపుకి వెళ్ళాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. 10వ తరగతి తర్వాత ఎక్కువ శాతం మంది జనరల్గా అయితే చాలామంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ వైపుకే ఎక్కువ మంది వెళ్తారు. ఆ ఇంటర్మీడియట్లో మీకు ఎంపీసీ, బైపీసీలో చేరి భవిష్యత్తులో ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి అలాంటి కోర్సులో ప్రవేశాలు పొందాలని మ్యాక్సిమం స్టూడెంట్స్ అయితే మనకు ఈ ఇంటర్మీడియట్ వైపుకి వెళ్తున్నారు. ఇంకా కొంతమంది మాకు వెంటనే ఏదైనా ఉపాధి కల్పించినటువంటి కోర్స్ కావాలనుకున్నప్పుడు అక్కడ మీకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఐటీఐ కానివ్వండి, ఇంకా మంచి ఎమర్జింగ్ కోర్సులతో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కోర్స్ కానివ్వండి ఇక్కడ ఉపయోగపడుతున్నాయి. ఒకసారి మనం చూస్తే ఫస్ట్ ఏ స్టూడెంట్ అయినా 10th క్లాస్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ మొట్టమొదట ఇంటర్మీడియట్ వైపుకి వెళ్ళినప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అవకాశాలు మనం గమనిస్తే ఇక్కడ మీకు అందుబాటులో ఉన్న గ్రూపులు ఎంపీసీ ఉంటుంది, మ్యాథమెటిక్స్, బైపీసీ బయాలజికల్ సైన్స్, సిఈసి కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, హెచ్ఈసి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, ఎంఈసి మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఈ గ్రూపులతో మీకు కొన్ని కాంబినేషన్స్ అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ మ్యాక్సిమం బీటెక్ చేయాలని, లేదా ఇంజనీరింగ్ వైపుకి వెళ్ళాలని, లేదా ఐఐటి లాంటి కోర్సులకు వెళ్ళాలని ఎంపీసీలో ఎక్కువ మంది చేరుతుంటారు. ఆ తర్వాత మెడిసిన్ వైపుకి వెళ్ళాలనే టార్గెట్తో కొంతమంది బైపీసీ వైపుకి వెళ్తుంటారు. ఇంకా తర్వాత సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి వంటి గ్రూపులతో కూడా మంచి అవకాశాలు అయితే మీరు ఇక్కడ సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా టెక్నికల్ స్కిల్స్, వృత్తి నైపుణ్యాలు అందించే వొకేషనల్ కోర్సులు కూడా మీకు కొన్ని కళాశాలలలో అందుబాటులో ఉన్నాయి. అలాంటి వొకేషనల్ కాలేజీలో కూడా చేరి మీరు ఏదైనా ఒక కోర్సు మీద ఒక ట్రేడ్ మీద పట్టు సంపాదిస్తే అది కూడా మీకు వెంటనే అంటే సత్వర ఉపాధి కోసం అయితే ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎంపీసీ గ్రూప్ ఒకసారి మనం చూస్తే ఇక్కడ మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాంబినేషన్తో ఈ ఎంపీసీ గ్రూప్ అనేది ఉంటుంది, గమనించండి. ఈ గ్రూప్తో మీరు ఎఫ్సెట్ అంటే ఇప్పుడు కొత్తగా ఎంసెట్ స్థానంలో ఇది తీసుకొచ్చినారు. అంటే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసము ఇది రాసుకోవచ్చు. జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్డ్, బిట్సాట్ వంటి ఎంట్రన్స్లు మీరు రాసుకొని మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ సంపాదించి మీరు ఒక ఉజ్వల భవిష్యత్తును అయితే సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు సెంట్రల్ గవర్నమెంట్ వైపు డిఫెన్స్ సెక్టార్లో చూసినప్పుడు ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ వైపు కూడా మీరు రాసుకోవచ్చు. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఎంపీసీ తోటి 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ల ద్వారా మీకు డిఫెన్స్ సెక్టార్లోకి అయితే వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఇక సైన్స్ రంగంలో స్థిరపడాలనుకుంటే కనుక మీరు బీఎస్సీ డిగ్రీ అంటే ఇంటర్మీడియట్ చేసి బీఎస్సీ, ఎంపీసీ, బీఎస్సీ చేసి ఆ తర్వాత ఎంఎస్సీ రీసెర్చ్ కోర్సులు చేసి ఒక సైంటిస్ట్ కూడా ఇస్రో లాంటి, బార్క్ లాంటి సంస్థలలో మీరు ప్రవేశించడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఎంపీసీలో మీరు సక్సెస్ కావాలంటే మీకు ముఖ్యంగా కంప్యూటేషనల్ స్కిల్స్, న్యూమరికల్ స్కిల్స్ అంటే మ్యాథమెటికల్ స్కిల్స్ ఉండాలని మనకు నిపుణులు అయితే సూచిస్తున్నారు. దీంతోపాటు మన కళ్ళ ముందు కనిపించే గ్యాడ్జెట్స్, వాటి పనితీరును తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలంటే కొంత లాజికల్ థింకింగు, ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఉన్న వాళ్ళైతే ఈ గ్రూప్కి మరి రాణిస్తారు. అదేవిధంగా మనం బైపీసీ కనుక గమనిస్తే ఎక్కువ మంది బైపీసీ వైపు కూడా వెళ్తున్నారు. మీరు జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో, నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మీరు మంచి ర్యాంక్ సంపాదించుకుంటే ఎంబీబీఎస్ కానివ్వండి, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లోనైతే అడుగు పెట్టవచ్చు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో చూస్తే మీకు బైపీసీ వాళ్ళకి ఎఫ్సెట్ అంటే అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్లో ర్యాంక్ సాధించి మీరు వెటర్నరీ సైన్స్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ఫార్మసీ వంటి విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీలో చేరడానికైతే వీలుంది. ఇది అంటే మీకు స్టేట్ లెవెల్లో. ఆ తర్వాత మీరు డిగ్రీ చేసుకొని పీజీ, పిహెచ్డీ చేసే అవకాశం కూడా ఉంటుంది బైపీసీ వాళ్ళకు. ఇంటర్మీడియట్ బైపీసీ అర్హతతో మీకు డిగ్రీలో బీజెడ్స్ అంటే లైఫ్ సైన్సెస్ అంటాం, మరి డిగ్రీలో బీజెడ్స్ తీసుకొని అందులో కూడా మీకు ఇప్పుడు లేటెస్ట్గా బీజెడ్స్లో ఇప్పుడు అంటే అత్యాధునికమైనటువంటి కోర్సెస్ చూస్తే బయో ఇన్ఫర్మాటిక్స్ కానివ్వండి, బయోటెక్ కానివ్వండి, హ్యూమన్ జెనెటిక్స్ కానివ్వండి, ఒక వినూత్నమైనటువంటి సబ్జెక్టులు అయితే ఇప్పుడు కొత్తగా అందుబాటులో ఉన్నాయి.
వీటి కంప్లీట్ చేసుకుంటే మీరు ఫార్మా, లైఫ్ సైన్సెస్ విభాగాల్లో మంచి కెరీర్ని అయితే అందుకోవచ్చు. ఇక ఎవరైతే బైపీసీని తీసుకోవాలనుకుంటే మీకు ముఖ్యంగా సైన్స్పై అంటే లైఫ్ సైన్స్పై ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉండాలి. జీవులు, పరిసరాలు, పర్యావరణంపై మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా ఈ గ్రూప్తో సక్సెస్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక సిఈసి అంటే మీకు సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ కాంబినేషన్తో ఉంటుంది. కార్పొరేట్ రంగంలో మీకు వెళ్ళాలనుకుంటే మాత్రము ఈ గ్రూప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ సిఈసి విద్యార్థులకు ఉన్నత విద్యాపరంగా అంటే ఇంటర్మీడియట్ తర్వాత మీరు బీకామ్ కోర్స్ చేసుకోవచ్చు. బీకామ్ చదువుకుంటూనే మీరు సిఏ, చార్టర్డ్ అకౌంటెంట్స్ కానివ్వండి, కాస్ట్ అకౌంటెన్సీ మంచి కోర్సు, ప్రొఫెషనల్ కోర్సులు ఇవి, కంపెనీ సెక్రటరీ వంటి కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. తద్వారా మీరు మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీల్లో ఇంటర్నల్ ఆడిటర్స్, స్టాక్ ఆడిటర్స్, ఫైనాన్షియల్ మేనేజర్స్, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీస్ వంటి వైట్ కాలర్ ఉద్యోగాలు అయితే సొంతం చేసుకోవచ్చు. చాలామంది అంటే మీరు కొన్ని స్కిల్స్ అయితే కంపల్సరీ, ముఖ్యంగా కంప్యూటర్ నాలెడ్జ్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే నేర్చుకుంటే ఈ సీఈస్ తోటి అయితే మీరు ఉజ్వలమైనటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీ తర్వాత మీరు పీజీ స్థాయిలో ఎంకామ్ కానివ్వండి, ఎంబీఏలో చేరడానికి అవకాశం ఉంది. అంటే ఐసెట్ రాసి మీరు ఎంబీఏ వైపుకు కూడా వెళ్ళి మంచి కార్పొరేట్ సెక్టార్లో స్థిరపడాలనుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అకౌంటింగ్ రంగంలో రాణించాలనుకునేవారు ఎంబీఏ ఫైనాన్స్ అయితే పూర్తి చేసుకోవచ్చు. ఇక నైపుణ్యాలు అంటే ఈ గ్రూప్ తీసుకోవాలనుకుంటే ముఖ్యంగా మీకు కొన్ని క్యాలిక్యులేషన్ స్కిల్స్ కానివ్వండి, గణాంకాల విశ్లేషణ, సూక్ష్మ స్థాయి అబ్జర్వేషను, వ్యాపార వాణిజ్యాల పట్ల ఆసక్తి ఉంటే మీరు తప్పకుండా సిఈసిని అయితే తీసుకోవచ్చు. ఇంకా హెచ్ఈఎస్ తోటి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికైతే ఈ హెచ్ఈఎస్సి గ్రూప్ చాలా పనికొస్తుంది. ఎందుకంటే ఇది మీకు హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఈ మెయిన్ అంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్లో ప్రధానంగా ఉండేవి ఇవే. మీకు యూపీఎస్సీ సివిల్స్ నుంచి మొదలుకుంటే ఇవాళ టీఎస్పీఎస్సీ కానివ్వండి, ఏపీఎస్సీ కానీ గ్రూప్ 4 ఉద్యోగాల దాకా ఈ సబ్జెక్టులే మీకు గవర్నమెంట్ ఉద్యోగాలకి ఒక ప్రధానమైనటువంటి సిలబస్ ఉన్న దృష్ట్యా మీరు హెచ్ఈఎస్సి తీసుకొని మరి వాటి మీద పట్టు సంపాదిస్తే ఈ ఉద్యోగ పరీక్షల్లో నైపుణ్యాన్ని అంటే విజయాన్ని అయితే పొందొచ్చు అనేది ఇక్కడ అభిప్రాయం. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ తదితర ఒక ఉన్నత లక్ష్యాలు కనుక మీరు పెట్టుకుంటే ఈ హెచ్ఈసి గ్రూప్ అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. చాలామంది హెచ్ఈసి గ్రూప్ తోటి బీఏ కంప్లీట్ చేసి సివిల్స్ వైపుకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అనేక రకాలైన జాబ్ ఓరియంటెడ్ గ్రూప్ కాంబినేషన్స్ మీకు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని పూర్తి చేసుకోవడం ద్వారా ప్రైవేట్ రంగంలో కూడా కొలువులు అయితే మీరు అంటే ఉద్యోగాలు పొందడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక పాలిటెక్నిక్ కూడా మంచి కెరీర్ అనే మనం అనుకోవచ్చు. మీరు పాలిసెట్ ఎంట్రన్స్ ఉంటుంది 10th తర్వాత, దాన్ని రాసి భవిష్యత్తులో ఇంజనీరింగ్ను కెరీర్గా ఎంచుకోవాలనుకున్న వారికి ఈ పాలిటెక్నిక్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కోర్సు. 3 లేదా 3.5 ఏళ్ళ డ్యూరేషన్ తోటి కోర్సు ఉంటుంది. ఇక్కడ దీనిలో ప్రాక్టికల్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉండడం వల్ల చాలా కంపెనీలు మీకు బీటెక్ అంటే పాలిటెక్నిక్ బ్యాక్గ్రౌండ్తో బీటెక్ వచ్చిన వాళ్ళని ఎంపిక చేసుకోవడం అనేది మనం ప్రధానంగా గమనించవచ్చు. సూపర్వైజర్ స్థాయి ఉద్యోగాలు అయితే సొంతం చేసుకోవచ్చు. దీనిలో డిఫరెంట్ ట్రేడ్స్ ఉన్నాయి. మైనింగ్ కానివ్వండి, తర్వాత ఎలక్ట్రికల్ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, మంచి ట్రేడ్స్ ఉన్నాయి. వాటితో అయితే మంచి అవకాశాలు అయితే మీరు పొందొచ్చు. ఇక పాలిటెక్నిక్ డిప్లొమా అభ్యర్థులు ఈసెట్ ఎంట్రన్స్ ఉంటుంది. అందులో కనుక ర్యాంక్ మంచిగా వస్తే మీరు డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళొచ్చు. అది మీకు అక్కడ కలిసి వస్తుంది. ఇంకా ఐటీఐ అంటే మీకు 10th తర్వాత మీరు ఐటీఐ కూడా ఒకటి పెట్టుకోవచ్చు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్లో మీరు ఐటీఐ కనుక కంప్లీట్ చేస్తే స్వయం ఉపాధి అంటే ఎక్కడైనా మీరు సొంతంగా ఒక చిన్న సంస్థను పెట్టుకొని సర్వైవ్ కావచ్చు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ పరిధిలోని ఐటీఐలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, పిట్టర్ కానివ్వండి, చాలా జాబ్స్ పడతాయి. రైల్వేస్లో పడతాయి ఈ పిట్టరు, చాలా కంపెనీలు రిక్రూట్ చేసుకుంటాయి. నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎన్టీపీసీ లాంటి వాటిలో, మా సింగరేణిలో కూడా రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ తదితర పదుల సంఖ్యలో ట్రేడ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సు కనుక మీరు కంప్లీట్ చేసుకుంటే పారిశ్రామిక సంస్థల్లో టెక్నీషియన్స్గా ఉపాధి పొందొచ్చు. అదేవిధంగా అప్రెంటిస్షిప్ పూర్తి చేసుకొని ఎన్సీవీటీ అందించే సర్టిఫికేట్ కనుక పొందితే ఉద్యోగ సాధనలో మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇక గురుకుల కళాశాలలు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ స్థాయిలో మీకు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా మీరు ఒక ఎంట్రన్స్ ఆర్జేసీ సెట్ పేరుతో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాసి మీరు అందులో సీట్ సంపాదించుకుంటే మంచి అవకాశాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మీకు టీఎస్ఆర్జేసీ అనే ఒక ఎంట్రన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఏపీఆర్జేసీ సెట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మరి ఈ ఎంట్రన్స్లో మీరు మంచి మార్కులు సంపాదిస్తే మీరు గురుకులాల్లోకి వెళ్ళి మంచి ఎడ్యుకేషన్ అయితే అందుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక అగ్రి పాలిటెక్నిక్స్ అని ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలను ప్రత్యేకంగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్స్ ఏర్పాటు చేశారు. ఇది కూడా మంచి కోర్స్ అండి. వీటిలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయ రంగానికి కూడా చాలా ప్రాధాన్యత పెరుగుతుంది, లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు.
దీంట్లో మీకు డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిప్లొమా వంటి కోర్సులు కనుక మీరు చేస్తే మీకు ఎక్కడెక్కడ ఫర్టిలైజర్ షాపులు కానివ్వండి, ఫర్టిలైజర్ కంపెనీలు, పురుగు మందులు, విత్తన సంస్థల్లో మంచి ఉద్యోగాలు అయితే లభిస్తాయి. ఇక ఇంటర్మీడియట్లో మీకు వొకేషనల్ కోర్సులు ఉంటాయి. వీటి తర్వాత అంటే ఇంటర్మీడియట్ తర్వాత సంవత్సరం అంటే వెంటనే ఉపాధి పొందాలనుకునే వారికి అయితే మీకు 10th తర్వాత ఈ ఇంటర్లో వొకేషనల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్షిప్ నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ వరకు చాలా రకాల టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలు అనేక రకాలైనటువంటి వొకేషనల్ కోర్సులు ఉన్నాయి ఇంటర్మీడియట్ స్థాయిలో. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్మీడియట్ బోర్డులు అగ్రికల్చర్, బిజినెస్ అండ్ కామర్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్, హ్యుమానిటీస్, పారామెడికల్ విభాగాల్లో అనేక రకాలైన వొకేషనల్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిని కంప్లీట్ చేసుకోవడం ద్వారా మీరు స్వయంగా ఉపాధి అవకాశాలు అయితే అందుకోవచ్చు. ఏదైనా కానివ్వండి 10th క్లాస్ తర్వాత ఏ కోర్సునైనా మీరు ఎంచుకునేటప్పుడు దానికి మీకు ఎంత ఆసక్తి ఉంది ఆ కోర్సు మీద అనేది ప్రధానంగా చూసుకోండి. ఎందుకంటే ఎవరో బలవంత పెడితేనో లేదా పక్కింటి వాళ్ళు ఏదో చేస్తేనో మీరు చేయకూడదు. మీకు నచ్చినటువంటి గ్రూపు, మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గ్రూప్లో మీరు దేనైతే అధికంగా ఇష్టపడతారో దాంట్లోనే చేరండి. చేరేటప్పుడు మీరు దానికి ఉన్నటువంటి అవకాశాలు కూడా చూసుకోండి. ఇక్కడైతే అనేక రకాలైన అవకాశాలను అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి మీ యొక్క లక్ష్యాన్ని నిర్దేశించుకొని మంచి గ్రూపులో చేరి, మరి మంచి గ్రూపే, అన్ని మంచి గ్రూపులే, దాంట్లో ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్స్ కూడా నాకు తెలియజేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.